కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. వారం వారం ప్రచురింపబడే సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవలా హృదయం ఉప్పల లక్ష్మణరావు గారి అతడు ఆమె. 1898లో జన్మించిన ఉప్పల లక్ష్మణరావు విస్తృత అనుభవం, విజ్ఞానం, పర్యటకానుభవం ఉన్న విలక్షణ రచయిత. ఈ ఒక్క నవలతో సాహిత్యంలో ప్రత్యేక స్థానం పొందారు. 1985లో మరణించారు. ఇక అతడు ఆమె నవల హృదయంలోకి వెళితే, ఏ రచననైనా రచనా కాలాన్ని, అందులోని వస్తువుకి సంబంధించిన సమయాన్ని దృష్టిలో ఉంచుకునే పరిశీలించాలి. అతడు ఆమె నవలని ఉప్పల లక్ష్మణరావు 4 భాగాలుగా రాశారు. మొదటి 2 భాగాలు ఒక పుస్తకంగా, 3, 4 భాగాలు వేరువేరుగా, అంటే మొత్తం 3 పుస్తకాలుగా ముద్రణ జరిగింది. మొత్తం 3 భాగాలు కలిపి 862 పేజీల దీర్ఘ నవల. మొదటి 2 భాగాలు 1949-50లో పూర్తి చేశారు. 3వ భాగం ఆయన మరణానంతరం, అంటే 1985 తర్వాత 4వ భాగం ప్రచురణ జరిగింది. ఆయన ఈ నవల మొదలుపెట్టే నాటికి తెలుగు నవలా రచనలో ప్రయోగాలు కొన్నే జరిగాయి. చైతన్య స్రవంతి మనోవైజ్ఞానిక తీరు తెలుగులో ప్రవేశిస్తున్న రోజులు. శిల్పపరమైన నవ్యత కోసం చాలామందిలో కుతూహలం హెచ్చుగా ఉన్న కాలం అది. అతడు ఆమె ఎంతగానో ప్రాచుర్యం పొందిన నవల. దానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి ఆ నవల రచనా శిల్పం. మొత్తం నవల అంతా మొదటి భాగంలో పరిచయంలా సాగిన ఒక మొదటి పేజీ తప్ప దినచర్య నమోదు, అంటే డైరీల రూపంలో ఉండటం అప్పటి వారిని ఎంతగానో అబ్బురపరిచింది. అప్పుడే కాదు, ఇప్పటికీ ఆ పద్ధతి కొత్తదారే. తెలుగు నవలల్లో ఉన్న సంప్రదాయ రచనా తీరు ఎంతమాత్రం ఈ రచనలో లేదు. వరుస సంఘటనలతో ఆసక్తిగా సాగే కథన రీతిలో పాత్ర వెంబడే కథనం సాగటం లాంటివి లేవు. ఓ రకంగా ఈ రచనని నవలగా జీర్ణించుకోవటము కష్టమే. మొత్తం 6 పాత్రలు. ఈ 6 రాసిన మొత్తం డైరీలే ఈ నవల. డైరీల్లో సాధారణంగా సంఘటనలుంటాయి, జ్ఞాపకాలు, అభిప్రాయాలు, విశ్లేషణలు ఉంటాయి. అంతేకాని ఓ నెరేషన్లా కథారచన ఉండదు. బహుశా లక్ష్మణరావు గారు తను రాసుకున్న డైరీల్లోని రచనలకే ఈ పాత్రల్ని జోడించి నవలగా మలిచారేమో అనిపిస్తుంది. ఈ నవలలో వరుసగా సాగే కథ అంతగా లేదు. అన్ని రకరకాల సంఘటనలు, ఉద్దేశాలు, చర్చలు, దైనందిన జీవితంలోని రకరకాల ప్రవర్తనలు. అంతేకాదు, రకరకాల విషయాలు, రాజకీయాలు, ఉద్యమాల మీద దీర్ఘమైన విశ్లేషణలు. మామూలు నవలల్లాగే వేగంగా చదవలేం. ఆగి ఆగి ముందుకి వెనక్కి జరుగుతూ చదువుకోవాలి. అయితే ఇంత కష్టపడి ఈ నవల ఎందుకు చదవాలంటే, దరిదాపు 60 ఏళ్ల తెలుగువారి జీవితానికి ఓ రికార్డు లాంటిది ఈ నవల. 1922 నుంచి ఆరంభించి 80 దాకా గడిచిన కాలం తాలూకు అనేక విషయాల చరిత్ర ఈ నవల. ఈ చరిత్రతో పాటు లక్ష్మణరావు గారు ఈ నవలలో మరో విషయాన్ని జోడించారు. అది భార్యాభర్తల దాంపత్య జీవితంలోని ఆటుపోట్లు, లోతుపాతులు, భేదాలు, రాజీలు, స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రణయం, సెక్స్ వాంఛలు, బలాలు, బలహీనతలు, అభిప్రాయ భేదాలు, సర్దుబాట్లు, ఇలా ఎన్నో విషయాల్ని కూలంకషంగా చర్చించారు. భార్యాభర్తల మధ్య పరస్పర సంబంధాలే కాక వారికి జమిలిగానేగాక విడివిడిగా ఉండే సామాజిక సంబంధాల్ని, ఆదర్శాల్ని, రాజకీయ నిబద్ధతల్ని లోతుగా విశ్లేషించారు. ఈ నవలలో ప్రధానమైన పాత్రలు 3 జంటలు. మొదటి జంట శాస్త్రి, అతని భార్య శాంతం.
నవల మొదటి 2 భాగాలు ఎక్కువగా వారి మీదే నడుస్తుంది. రెండో జంట శుభ, ఆమె భర్త జనార్దన్ రావు. మూడో భాగం వీరి కథ. ఇంకా 4వ భాగం లక్ష్మీ భాస్కరం గురించి. వీరిద్దరూ భార్యాభర్తలు కారు, కానీ పరస్పరం ఒకరంటే మరొకరికి మంచి ఇష్టం ఉంది. శాస్త్రి శాంతం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో ఇష్టంగా హనీమూన్కి వెళ్ళి హాయిగా గడిపి తిరిగొచ్చారు. అలా గడిచిన ఆ కాలంలాగే తమ దాంపత్యం కలకాలం సుఖసంతోషాలతో పూర్తి తృప్తితో గడవాలని కోరుకోవటమే కాదు, నమ్మారు. రోజులు గడుస్తూ కాలం ముందుకు సాగింది. శాంతకి కళలంటే ఇష్టం. మంచితనం, పరోపకారం ఆమె తత్వం. ఆమె లెక్చరర్, శాస్త్రి లాయర్. అతనికి కళలంటే అభిమానం ఉంది, కానీ శాంతం అంత కాదు. అతనికి వాటికంటే తన వృత్తి, తద్వారా వచ్చే సంపాదన, ఆ డబ్బుతో మంచి హోదాగల జీవితం అంటే మోజు. బాగా పలుకుబడిగల మనవాళ్లే కాదు, దేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ దొరలన్నా, వారి వ్యాపకాలన్నా, స్వదేశీ జమీందార్లన్నా, వారి కేసుల ద్వారా పెద్ద మొత్తంలో వచ్చే డబ్బన్నా అతనికి ఎంతో ఆపేక్ష. ఏదో రకంగా రాజకీయాలలోకి ప్రవేశించి పెద్ద స్థాయికి చేరాలన్నది అతని కాంక్ష. కానీ శాంతం ధోరణి క్రమేపీ వేరే వైపుకి మారింది. ఆమెకి గాంధేయతత్వం నచ్చింది. ఆమె కార్యకర్తగా మారింది. ఆ దంపతుల ఆలోచనలు వేరయ్యాయి. ఓ దిక్కులేని పిల్ల వాళ్ళింటికి వచ్చి అన్నం పెట్టమంటే ఆ పిల్ల పరిస్థితికి జాలిపడి చేరదీసి తన దత్తపుత్రికను చేసుకుంది శాంతం. ఆ పిల్లకి శుభ అని పేరు పెట్టింది. అలా శుభని చేరదీయటం శాస్త్రికి ఇష్టం లేకపోయినా భార్య కోసం సమ్మతించాడు. ఓ పక్క జాతీయ ఉద్యమం ఊపందుకుంది. జనం ఆవేశంతో కదిలిపోతున్నారు. బ్రిటిష్ వారు తమకి కావలసిన జమీందార్లని, శాస్త్రి లాంటి లాయర్లని, అధికారులని తమకి అనుకూలంగా మార్చి కీలుబొమ్మలుగా మార్చుకున్నారు. శాస్త్రిది ఒకదారి, శాంతంది మరోదారి. వృత్తి కోసం పేదలకి అన్యాయం జరిగే కేసులు గెలిపిస్తున్నాడని శాంతం ఉక్రోషపడి శుభని తీసుకుని కొన్నాళ్లు దేశాటన చేసింది. అలా తిరుగుతూ సమాజాన్ని, దేశ కాల పరిస్థితుల్ని మరింతగా అర్థం చేసుకుంది. భార్య దగ్గర లేకపోవటంతో ఆ లోటు అర్థమై జీవితం శూన్యంలా తోచింది శాస్త్రికి. అందుకని శాంతని మెప్పించడానికి పేదల పక్షాన ఓ కేసు ఒప్పుకున్నాడు. ఆ కేసుకి ఫీజు కూడా వద్దన్నాడు. ఇవన్నీ శాంతకి వివరంగా చెప్పి ప్రివ్యూ కౌన్సిల్తో ఆ కేసు కోసం ఇంగ్లాండ్ వెడుతూ తనకి, భార్యకి, శుభకి, కూతురు లక్ష్మికి స్టీమర్లో టికెట్లు బుక్ చేశాడు. అందరూ కలిసి బొంబాయి నుంచి ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణం కూడా తమ అప్పటి హనీమూన్లాగా సుఖంగా గడపాలని కోరుకున్నారు. ప్రయాణం మొదలైంది. నవల మొదటి భాగంలో శాస్త్రి, శాంతం పరస్పర అనురాగం, అభిప్రాయ భేదాలు అవి వ్యక్తిగతమైనవి కావు. సామాజిక పరిస్థితులకి ప్రతిస్పందించిన తీరుకి సంబంధించినవి. వాటి నుంచి విడివడి ఆలోచించి సంసారము ముఖ్యమైనదే అని గమనించి ఓ అవగాహనకి రావడం ఉంది. అప్పటి 15-20 ఏళ్ల రాజకీయ వాతావరణ విపుల వివరణ ఉంది. అంతేకాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం ఏ స్థాయిలో ఉందోనన్న ప్రస్తావన ఉంది. రెండో భాగం పూర్తయ్యేటప్పటికీ భారతదేశంలో కమ్యూనిజం మీద నిషేధం తీసేశారు. ఆ తర్వాత ఈ కథ శుభ, జనార్దనాల పాత్రలతో ముందుకు సాగుతుంది. శుభ పూర్తిగా జాతీయ ఉద్యమానికి అంకితమైన వ్యక్తి. జనార్దనానికి శుభ అంటే ఇష్టమే, కానీ ఆమె అంత ధైర్యవంతుడు కాదు. తన ఉద్యోగానికి సంబంధించినంతవరకు నిజాయితీగా మెలగడం వరకే అతని అభ్యుదయం. చివరికి ఎలా అయితేనే వీరిద్దరూ కూడా దంపతులయ్యారు. రాజకీయపరంగా ఇద్దరి మధ్య దూరం ఉన్నా ఎలాగోలాగా సంసారం సర్దుబాటుతో నడుపుకొచ్చారు. మూడో భాగం పూర్తయ్యేటప్పటికి కొన్ని వర్గాలలోని కమ్యూనిజం వ్యతిరేకత నవలలో
కనిపిస్తుంది. 4వ భాగం లక్ష్మీ భాస్కరాల గురించి. ఇద్దరికీ పరస్పరం ఇష్టమే కానీ రాజకీయంగా వ్యక్తిగతంగా పూర్తిగా వేరే వేరే ధోరణి. లక్ష్మివి పూర్తిగా కమ్యూనిస్టు భావాలు. దానికే తన జీవితాన్ని అంకితం చేసింది. భాస్కరం దీనికి పూర్తిగా భిన్నం. అతనికి సుఖం కావాలి, డబ్బు కావాలి, అందివచ్చే అవకాశాలన్నింటినీ ఉపయోగించుకునే తత్వం. అందుకే లక్ష్మిని మర్చిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మి మాత్రం పూర్తి నిబద్ధతతో అలాగే ఉండిపోయింది. లక్ష్మి పాత్ర గురించి లక్ష్మణరావు గారు ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: ఆధునిక నాగరికతను బాగా ఆకళింపు చేసుకుని సమాజంలో మార్పులకు ప్రతినిధిగా ఉండేటట్లు లక్ష్మి పాత్రను ప్రధాన నాయకిగా రూపొందించాను. లక్ష్మి కమ్యూనిస్టు సమాజావిర్భావం గురించి కలలు కంటూ, పార్టీ సభ్యురాలిగా తన జీవన రీతిని తీర్చిదిద్దుతూ, నేటి సమాజంలో ప్రబలుతున్న అనేక అన్యాయాలను, స్త్రీల ఎడల జరుగుతున్న అత్యాచారాలను సహించనేరక వాటిని కూడా రూపుమాపటానికి నూతన సమాజ ఆవిర్భావం కోసం కృషి చేస్తుంది. ఎంతసేపు తన కాలాన్ని అంతర్జాతీయ రాజకీయాలకే అంకితం చేయకుండా, తన కళ్ల ముందు స్త్రీల పట్ల, కార్మికుల పట్ల జరుగుతున్న అన్యాయాలలో కొన్నిటినైనా స్త్రీగా అంతం చేయ ప్రయత్నించడం తన కర్తవ్యమని నమ్మిన వ్యక్తి. కమ్యూనిస్టులు రాబోయే విప్లవం కోసం పాటుపడ్డమే కాకుండా, తమ కళ్ళ ఎదుట దైనందిన జీవితంలో శ్రామికులకు చిన్న చిన్న సౌకర్యాలను చేకూర్చడానికి కూడా పాటుపడటం వారి విధాయకమని మార్క్స్, యాంగిల్స్లు కమ్యూనిస్టు ప్రణాళికలో రాయనే రాశారు కదా. లక్ష్మీ స్వభావాన్ని, దానితో పెనవేసుకుపోయిన మన సామాజిక జీవితాన్ని కొంచెం విపులంగానే చిత్రించాను. లక్ష్మికి తన నిబద్ధత, వ్యక్తిగత జీవితం పెళ్లి కన్నా, సంసారం కన్నా ముఖ్యం. అతడు, ఆమె నవలా రచనలో లక్ష్మణరావు గారికి ఒక క్రమ ప్రణాళిక ఉందనిపిస్తుంది. వ్యక్తిగత కథగా ఆరంభమై దాంపత్య జీవితాన్ని చర్చిస్తూనే వ్యక్తి సంబంధాన్ని ఇతర వ్యక్తులకే పరిమితం చేయకుండా వ్యక్తి సమాజ సంబంధం స్థాయికి విస్తరించి రకరకాలుగా అప్పటి పరిణామం ఎలా జరిగిందో విపులంగా అక్షరబద్ధం చేశారు. అంతేకాకుండా దీనికి వాహికైన లక్ష్మి పాత్ర తీరులో ఆ కాలంలోనే తోటి స్త్రీల గురించి ఉద్యమించటం, చిత్రించటం ద్వారా ఆమె క్రియాశీలక కార్యాచరణ ద్వారా స్త్రీవాద ఛాయని చూపించారు. మొత్తం మీద అతడు, ఆమె నవల ఓ ప్రయోగాత్మక ప్రగతిశీల రచన. కొన్ని దశాబ్దాల చరిత్రకి ఓ రికార్డు. అందుకని ఇప్పటికీ ప్రముఖంగా ప్రస్తావించే స్థాయిలో నిలబడింది. అలా అని ఈ నవలా రచనలో లోటుపాట్లు లేవని కాదు. మొత్తం నవలంతా డైరీల రూపంలో సాగటం వల్ల అతడు, ఆమె రెండు పాత్రలు కొన్ని విషయాల్ని పునరుక్తిలా చెప్పటం తప్పనిసరి అవటం వల్ల నవల నిడివి చాలా పెరిగింది. అంతర్లీనంగా విపులమైన కమ్యూనిస్టు చరిత్ర ఉండటం వల్ల ఆ విషయం మీద అంతగా ప్రత్యేక ఆసక్తి లేని పాఠకులకి కొంత భారంగా మారింది. ఒక పక్క అభ్యుదయ ధోరణి ప్రతిబింబిస్తూనే సంప్రదాయ రీతిలో త్యాగరాజ కృతుల విపుల వివరణ, రాగప్రస్తార విశేషాలు అసలు విషయానికి ఆటంకమయ్యాయి. దినచర్యలా సాగిన రచన కాబట్టి సహజత్వం ప్రతిబింబించాలని అలా రాశారేమో. ఎంతైనా పట్టణాసక్తిని లక్ష్మణరావు గారు తక్కువగానే దృష్టిలో పెట్టుకున్నారనిపిస్తుంది. ఓపిగ్గా చదవగలిగితే ఎన్నో విషయాలు తెలియచెప్పే నవల అతడు, ఆమె. అదండి ఈ వారం నవలా హృదయం, ఉప్పల లక్ష్మణరావు గారి అతడు, ఆమె. ఈ వ్యాసం ఆగస్టు 2018 చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. ఈ నవలా హృదయాన్ని ఆడియోగా చేయననుమతించిన శ్రీ రాజా రామ్మోహన్ రావు గారికి కథాభారతి శ్రోతల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే వారం మరో మంచి నవలా హృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.